ఆ సందర్భంగా ఉభయ జగద్గురువులు కలిసి అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహాన్ని పునరుద్ధరింపజేశారు అక్కడ. అది చాలా చరిత్రలో చెప్పుకోదగిన విషయం. అంటే జగద్గురువు అని చెప్పడానికి, మొత్తం అఖండ భారతదేశానికి జగద్గురువు అని చెప్పడానికి ఉభయ జగద్గురువులు వెళ్ళి 1977వ సంవత్సరంలో అన్నపూర్ణాదేవి కాశీ మహాక్షేత్రం, అవిముక్త క్షేత్రం ఏంటంటే కాశీ క్షేత్రంలో స్వామివారి యొక్క విశ్వేశ్వర దేవాలయానికి వెనకగా కాశీ అన్నపూర్ణాదేవిని ప్రతిష్టాపన చేశారు. అక్కడే కుంభాభిషేకం కూడా చేశారు. 1975లో శివరాత్రి సందర్భంలో సన్నిధానం వారు అంటే భారతీ తీర్థ స్వామివారు వారి యొక్క జన్మదినం 27వ జన్మదినం కూడా అక్కడే జరిగింది. ఇట్లా ఆ తర్వాత అక్కడి నుంచి కాశీక్షేత్రం నుంచి కలకత్తాకు వచ్చారు. కాళికాదేవి సంబంధించినటువంటి ఆ కలకత్తాలో కూడా అంటే బెంగాల్ రాష్ట్రంలో కూడా స్వామివారి పీఠానికి విశేషంగా భక్తులు ఉన్నారు. అందులో శాస్త్రాధ్యయనం చేసిన వాళ్ళు, వేదాధ్యయనం చేసిన వాళ్ళు, తర్క పండితులు కూడా చాలామంది ఆ బెంగాల్ రాష్ట్రంలో ఉండడం, వారంతా కూడా పీఠానికి మహాభక్తులే. అక్కడే కొంతకాలం విజయయాత్ర చేసి బస చేసి ఆ తర్వాత కలకత్తా నుంచి ఢిల్లీకి వెళ్ళారు. ఎందుకంటే శంకర జయంతి ఢిల్లీలో చేయాలి, భారత రాజధాని అయినటువంటి ఢిల్లీలో చేయాలని చాలామంది ఆస్తికులు కోరితే, పెద్ద పెద్ద అధికారులందరూ కోరితే అక్కడ శంకర జయంతి జరిపారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చారు. హైదరాబాద్కు వచ్చి చాతుర్మాస్య వ్రతాన్ని చేశారు. ఇక్కడ చాతుర్మాస్య కూడా చాలా గొప్పగా మనం చరిత్రలో ఎన్నో అద్భుతాలు జరిగినాయి. అప్పుడే శతావధానం జరిగింది. రోజు కూడా సాహిత్య గోష్ఠులు జరిగేవి. మహా విద్వాంసులు ఉన్న రోజుల్లో స్వామివారు స్వయంగా కూర్చొని సాహిత్య సభల్లో పాల్గొనేవారు. ఆ సాహిత్య సభలో శతావధానం జరుగుతున్న సందర్భంలో స్వామివారు కొన్ని సందర్భాల్లో సమస్యలు వారే ఇచ్చి, పూరణలు కూడా ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వారే పూరణలు చేశారు. మహాకవిగా ఆ రోజు అక్కడ చాతుర్మాస్యంలో వారి యొక్క అప్పుడు చూసిన వాళ్ళ అదృష్టం ఇప్పటికి కూడా ఆ రోజు అప్పుడు జరిగినటువంటి చాతుర్మాస్యాన్ని హైదరాబాద్ పట్టణంలో ఇప్పటికి కూడా తలుచుకునేటువంటి సందర్భం అది. ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం పూట 4 నుంచి 7:30, 8 గంటల వరకు సాహిత్య సభలు జరిగేవి. అంటే సాహిత్యం అంటే స్వామివారికి, భారతీ తీర్థ స్వామివారికి విశేషమైన అభిమానం. అంటే భాషా సాహిత్యాల పట్ల వారికి ఉండేటువంటి అభిమానం వల్ల అప్పుడు అందుబాటులో ఉండేటువంటి మహాపండితులు చాలామంది ఉండేవారు కనుక వారి ద్వారా, వారి సమక్షంలో స్వామివారు సాహిత్య కార్యక్రమాలు చేశారు. ఆ తర్వాత చాతుర్మాస్యాలు పూర్తిగా అతివైభవంగా జరిగిన తర్వాత హైదరాబాద్ నుంచి ఆ 1977వ సంవత్సరమే గుంటూరుకి బయలుదేరారు. గుంటూరులో అక్కడ శారదా పరమేశ్వరి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, కుంభాభిషేకం అనేటువంటి కూడా అక్కడ జరిగింది. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి గుంటూరు నుంచి మద్రాసుకు వెళ్ళారు. ఎందుకంటే మన అభినవ విద్యాతీర్థ మహాసన్నిధానం వారికి షష్ఠిపూర్తి ఉత్సవం చెన్నైలో జరిగింది. అది మొన్న కూడా మనం కొంచెం సూక్ష్మంగా చెప్పుకున్నాం. సహస్రచండీ అతిరుద్రాభిషేక జరిగింది. ఆ తర్వాత వేద శాస్త్ర సభలు విడివిడిగా జరిగినాయి. స్వామివారి యొక్క షష్ఠ్యబ్ది సందర్భంగా అక్కడ చాలా పెద్ద ఉత్సవం జరిగింది. ఆ తర్వాత 1979వ సంవత్సరంలో మళ్ళీ రెండవసారి శివరాత్రి సందర్భంగా రామేశ్వరానికి వెళ్ళటం జరిగింది గురువులు. ఎందుకంటే ఈ రామేశ్వరం మళ్ళీ ఎందుకు చెప్పడం జరుగుతోందంటే, మన దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి పరిధి చెబుతూ రామేశ్వర మహాక్షేత్రాన్ని చెప్తారు సంకల్పంలో. ఇప్పటికి కూడా మనకి ఆమ్నాయ శాసనంలో కూడా రామేశ్వరమే పరిధిగా చెప్తారు. పూరీ క్షేత్రం ఒకదానికి, బదరీ క్షేత్రం ఒకటి, ద్వారక ఒక క్షేత్రానికి ఉన్నట్లే మనకి దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠానికి అంటే సముద్రం పరిధిగా, బార్డర్గా చూస్తే మనకి రామేశ్వర క్షేత్రాన్ని పరిధిగా చెప్తారు. కనుక 1979వ సంవత్సరంలో రామేశ్వర మహాక్షేత్రానికి వెళ్ళి అక్కడ శంకర జయంతిని నిర్వహించారు, శంకర భగవత్పాదుల వారి యొక్క. ఆ తర్వాత అక్కడి నుంచి 1979లోనే రామేశ్వరం నుంచి నేరుగా కేరళ రాష్ట్రంలో ఆదిశంకర భగవత్పాదుల వారి యొక్క జన్మస్థలమైనటువంటి కాలటి క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ అతిరుద్ర మహాయాగం కూడా చేయడం జరిగింది. అక్కడికి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, జాతీయ కేంద్రీయ సంస్కృత విద్యాలయాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలతో ఆ సంవత్సరంలో అక్కడికి వెళ్ళింది. ఆ తర్వాత 1981వ సంవత్సరంలో కొన్ని మాసాలు గడపడం, మళ్ళీ వెనక్కి శృంగేరికి రావడం, శృంగేరిలో మళ్ళీ ఇక్కడ పీఠ కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇక్కడ సువిశాలమైనటువంటి భారతదేశం మొత్తం కూడా ధర్మ ప్రచారం చేయాలని ఉభయ జగద్గురువులు కూడా సంచారం చేశారు. అది చరిత్రలో మొత్తం భారతదేశ చరిత్రలే స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. అంటే సనాతనమైనటువంటి వైదిక ధర్మ పునరుజ్జీవనానికి అది స్వర్ణయుగంగా చెప్పుకోవచ్చు. 1981వ సంవత్సరంలో ఇద్దరు జగద్గురువులు కూడా మళ్ళీ రెండవసారి తమిళనాడు సంచారం చేయడం జరిగింది. తమిళనాడుకి విజయయాత్ర అనేది ప్రారంభించారు. ఆ తర్వాత అక్కడి నుంచి
1981 తమిళనాడు వెళ్ళిన తర్వాత 1982లో తిరిగి హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ హైదరాబాద్లో 1982లో కూడా అద్భుతంగా శివరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించారు నల్లకుంట శంకరమఠంలో. ఆ తర్వాత అదే సమయంలో ఈ భారతీ తీర్థస్వామి వారి యొక్క 32వ వర్ధంతి కూడా ఆ హైదరాబాద్ పట్టణంలోనే చేయడం అనేది విశేషం. ఆ తర్వాత శంకర జయంతి జరపడానికి బొంబాయి రాష్ట్రానికి వెళ్ళారు హైదరాబాద్ నుంచి. ఈ విస్తృతమైనటువంటి పర్యటన చేసినటువంటి కాలం అండి ఇది. అంటే 74 నుంచి 98 వరకు మనం చూస్తే విస్తృతంగా పర్యటించి మొత్తం ఆస్తిక లోకాన్నంతా కూడా అమృతధారలు కురిపించినటువంటి సమయం అది. ఈ 32వ వర్ధంతి సందర్భంగానే ఆ తర్వాత ముంబై క్షేత్రంలో జరిగితే ఆ తర్వాత చాతుర్మాస్య వ్రతం ఆ మహారాష్ట్రలోనే చిన్న గ్రామంలో నిర్ణయించుకున్నారు. అదే సమయంలో చంద్రశేఖర భారతీ స్వామివారి యొక్క ఆరాధనోత్సవం జరిగింది. అది 3 రోజులు విశేషంగా జరిపారు. నవరాత్రి ఉత్సవాలకు మళ్ళీ స్వామివారు వెనక్కి రావడం జరిగింది. 1983వ సంవత్సరంలో ఉభయ జగద్గురువులు ఆ మహాదీర్ఘకాలం పర్యటన చేసిన తర్వాత తిరిగి శృంగగిరి క్షేత్రానికి చేరుకున్నారు. 1983వ సంవత్సరంలో అప్పుడు మొట్టమొదటిసారిగా సన్నిధానం వారు అంటే భారతీ తీర్థస్వామి వారు మొట్టమొదటిసారిగా విడిగా ఒంటరిగా అంటే మహాసన్నిధానం వారు వెంట లేకుండా భారతీ తీర్థస్వామి వారే 1983 నుంచి స్వతంత్రంగా విజయయాత్రలకు వెళ్ళటం అనే పద్ధతి అప్పుడు ప్రారంభమైంది. భారతీ తీర్థస్వామి వారి యొక్క స్వతంత్రమైనటువంటి విజయయాత్ర 1983గా గమనించాలి. ఇది మహారాష్ట్రంలో మైసూరు మొదలైనటువంటి ప్రాంతాలన్నీ తిరిగి ఆ తర్వాత పరిసరంగా ఉండేటువంటి గ్రామాలన్నీ కూడా సంచరించి విజయయాత్ర చేశారు. తర్వాత అక్కడి నుంచి ఆ మైసూరు ప్రాంతం నుంచి వెళుతూ మళ్ళీ తమిళనాడులో 3వసారి తమిళనాడుకు వెళ్ళటం అంటే భారతీ తీర్థస్వామి వారు ఒక్కరుగా సన్నిధానం వారే ఒక్కరుగా వెళ్ళినటువంటి మొదటిసారి తమిళనాడులో ప్రవేశించినట్టు సందర్భం. ఇక్కడ తిరుచెందూరు వెళ్ళారట. తిరుచెందూరు వెళ్ళి అక్కడ కొంతకాలం విజయయాత్రలో బస చేసి ఆ తర్వాత మళ్ళీ తిరిగి బెంగళూరుకి రావడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే స్వామివారు ఒంటరిగా ప్రారంభం చేసి భారతీ తీర్థస్వామి వారు యాత్ర చేసి వస్తున్నారో వారు తిరిగి బెంగళూరుకు వచ్చారట. ఎందుకంటే మహాసన్నిధానం వారు శృంగగిరి క్షేత్రం నుంచి ఇది మహారాష్ట్రలో ఉన్నది. ఆ తర్వాత మహాసన్నిధానం వారు అక్కడికి వస్తే మళ్ళీ చాతుర్మాస్య వ్రతాన్ని అక్కడే స్వామివారు ఉభయ జగద్గురువులు జరగడం. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ శృంగగిరి క్షేత్రానికి వచ్చి పరిపాలనాపరమైనటువంటి పనులు చూసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తూ వాటిని కూడా పరిశీలించడానికి వచ్చారు. 1984లో స్వామివారు చేసినటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం అని శృంగగిరి క్షేత్రంలో గమనించవచ్చు. 1985వ సంవత్సరంలో శృంగేరిలో అత్యంత ప్రాచీన 1000 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మలహనికేశ్వర స్వామివారి యొక్క దేవాలయానికి కుంభాభిషేకం జరిగింది. ఇది చాలా పెద్ద సన్నివేశం ఆ శృంగేరి చరిత్రలో చెప్పుకుంటారు. ఇది 1985వ సంవత్సరం.